అవుతుందో అది అర్థం కాలే అక్కడ. ఇందిరా పార్క్ కాడ ఈరోజు ఢిల్లీలో దెబ్బలు తాకిన వాళ్ళ కోసం మద్దతుగా ఈరోజు ఇందిరా పార్క్ కాడ మరి నిజంగా అక్కడ నిరసన సభ జరుగుతుందా, లేకుంటే కేటీఆర్ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి అర్థం కాలే. వెనక పెద్ద బ్యానర్ ఉంటుంది, దానిపైన ఒకటే ఫోటో ఉంటుంది, రోడ్ల పైన మొత్తం బ్యానర్లు ఉంటాయి, ఆయన కేటీఆర్ ఒకటే ఫోటో ఉంటుంది. అర్థమైందా? అంటే ఏం జరిగింది ఈరోజు? నేను బర్త్డే త్యాగం చేసిన వాళ్ళ కోసం బర్త్డే చేసుకుంటలేనని పచ్చి అబద్ధాలు చెప్తారు. అలా బర్త్డే సెలబ్రేషన్ లెక్కనే అయింది ధర్నా బర్త్డే సెలబ్రేషన్ లెక్కనే 26 రోజుల తర్వాత. వీరు సొక్కం పూసలంట 2016 పేపర్ లీక్ అయింది, గ్రూప్ 1 పేపరు. వాళ్ళందరూ పేపర్ తీసుకొని ఎగ్జామ్ రాసి అందరు ఈరోజు నౌకర్లు చేసుకుంటారు. కలెక్టర్లు అయినరు, ఎస్పీలు అయినరు, ఐపీఎస్లు అయినరు. అందులో అర్థమైందా? ఈరోజు ఆ 2022 పేపర్ లీక్ అయింది. మీ దగ్గర లీకులు అయినాయి, ఏమైనాయి అబ్బా? మీ దగ్గర ఏం జరిగినాయి, ఏమైనాయి ఈరోజు? ఈరోజు అడిగేటోళ్ళు లేరా? రోహిత్ వేముల సెంట్రల్ యూనివర్సిటీ చచ్చిపోతే వీళ్ళు డెడ్ బాడీని అక్కడ నిరసనకారుల ఇష్టం వచ్చిన లాఠీ చార్జ్ చేపించి, ఆ రోజు నేను కూడా పాల్గొన్నా, లాఠీ చార్జ్ చేపించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డెడ్ బాడీని ఎత్తుకపోయి ఈయన చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కలిసి వీళ్ళు ముగ్గురు కుమ్మక్కై ఇక్కడికి వెళ్ళి బాడీ తీసుకుపోయి వాళ్ళ ఊళ్ళో సమాధి చేసినటువంటి పరిస్థితి. వీళ్ళు మాట్లాడతారు ఈరోజు విద్యార్థి ఉద్యమాల గురించి. ఈరోజు చరిత్ర ఎప్పుడు మర్చిపోదు. నేను మర్చిపోయిన సబ్జెక్ట్ మీద ఏవి కూడా మర్చిపోయేది, అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు ఈరోజు, అన్నీ కూడా గుర్తుపెట్టు. వచ్చే రోజులలో రిటైర్డ్ ఎంప్లాయీస్ క్రియాశీలక పాత్ర పోషిస్తారు. రాసుకొని మీరు అనుకుంటారు రిటైర్డ్ ఎంప్లాయీస్ తీసుకొని ఏం చేస్తారు? మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేస్తారు, దవాఖాన చుట్టూ తిరుగుతారు, షుగర్ బీపీ గోళీలు వేసుకుంటారు. అర్థమైందా? ఈ చుట్టాలు ఇల్లు తిరుగు అని మీరు అనుకుంటుండొచ్చు. వచ్చే రోజులలో రాజకీయంగా క్రియాశీల, ఎందుకంటే వాళ్ళ గ్రూపులలో ఒక్కొక్కళ్ళ డిబేట్లు చూస్తున్నా, ఒక్కొక్కళ్ళ మెసేజ్లు చూస్తున్నా, ఒక్కొక్కరు కడుపు రగిలి ఉన్నారు. రేపు ఎట్లయినా ఈ వ్యవస్థ వచ్చే రోజులలో, నేను ఇప్పుడు నౌకరీ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నా, వాళ్ళు పోరాటం చేసేది వాళ్ళ కోసమే కాదు, వచ్చే రోజుల్లో మీకోసం కూడా కొట్లాడుతున్నారు. రేపు మీ పరిస్థితి యూనియన్ లీడర్ల మీద నమ్ముకుంటారు, ఈ యూనియన్ లీడర్ మీద మోసం చేస్తారు. ఇవాళ వాళ్ళు చాలామంది సభ్యత్వాలు తీసుకుంటలేరు. టీచర్లు బైకాట్ చేసి వెళ్ళగొడుతున్నారు బయటికి. మీకు ఎవరికి ఇచ్చేది లేదు, మీరు ఎవరు ఇక్కడికి వచ్చే అవసరం లేదు, అందరు కూడా గెట్ లాస్ట్ అని అందరినీ ఏ యూనియన్లో వచ్చినా వాపసు పంపుతున్నారు. దేనికోసం పంపుతున్నారు అనుకున్నాం? వచ్చే రోజులలో ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు, ఇప్పుడున్న టీచర్లకు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ యూనియన్లకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ కానీ ఎవ్వరు కూడా ఏ ఇబ్బంది కలగద్దని ఈరోజు వాళ్ళు పోరాటం చేస్తున్నారు. గ్రూపులలోనే మెసేజ్లు చూస్తున్నా ఈరోజు. వాళ్ళకు సరే కొంచెం కష్టం ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళు తీసుకునే తట్టుగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు ఈ 2 ఏళ్ళల్లో, ఈ 3 సంవత్సరాలకి. ఎందుకంటే ఈరోజు రిటైర్మెంట్ పైసలు లేవు, సిపిఎస్ వాళ్ళకి పెన్షన్ లేవు. ఏ విధంగా బతకాలంటే ఏదో ఒక విధంగా బతకాలి కాబట్టి వాళ్ళు గుంజుకొని వస్తారు. కానీ ఇది చాలా డేంజర్. వచ్చే రోజులల్లో చాలా ప్రమాదకరమైన గంటికలు మోగుతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ రాష్ట్రాన్ని దీపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలుసో తెలియకుండా మనం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఈ ఏర్పడ్డ తెలంగాణలో మన పాత్ర లేదు, ఈ ఏర్పడ్డ తెలంగాణలో ఈరోజు మన భాగం లేదు. ఈ సుధాకర్ రెడ్డి సార్ చాలా రోజులకు యూఎస్లో ఉన్నాడు, సార్ లైన్లోకి వచ్చిండు. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే. బాగున్నా సార్. మేము లైవ్లో తీసుకున్నా, చాలా రోజులైంది మీతో మాట్లాడి. యాక్చువల్గా మల్లయ్య సార్ అని ఒక టీచరు 100th డే, అంటే ఎక్కువనే చచ్చిపోయింది కానీ మన దగ్గర ఉన్న రికార్డు ప్రకారం 100th డే ఒక 15 రోజుల కింద చనిపోయిండు సారు. అప్పుడు జనగాం అప్పుడు ట్రై చేసిన, రేపు సోమవారం పోతున్నా సార్ దగ్గరికి, సార్ వాళ్ళ ఇంటికి. అయితే అప్పుడు ట్రై చేసిన మీకోసము. అయితే ఇవాళ ఏందనంటే ఒకటి మీరు కూడా చూడొచ్చు మన గ్రూపులల్లో ఒక చాలా సీరియస్ అంశం నడుస్తుంది. ఏంటంటే అన్నీ కూడా మరవగొట్టనికి ఒకవైపు 6 DAలు PRCని మన దృష్టిని ఎప్పుడో మరల్చి వేశారు అని, మన బకాయిలు కూడా మర్చితట్టు చేసిండ్రని ఆ మెసేజ్ నడుస్తుంది. యాక్చువల్గా మన సోమవారం రోజు ఒక కమిటీ వేసిండ్రు, ఏది తెలంగాణ ఉద్యమాల గుర్తింపు కమిటీ అని వేసిండ్రు. అక్కడ ఎంప్లాయీస్ పాత్ర ఇచ్చిన, ఎంప్లాయీస్కు రావాల్సిన బకాయిలు DAల గురించి ఇచ్చిన, వాళ్ళ పెండింగ్ బిల్స్ గురించి ఇచ్చిన, తెలంగాణ ఉన్న ఖాళీలు 2,67,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు అన్నీ కూడా ఇచ్చిన. ఇవాళ ఇక ఢిల్లీలో జరుగుతున్న ఒక దేశవ్యాప్త ఉద్యమం కూడా ఒక దిక్కు ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము అది డైవర్ట్ కావద్దు, అది కూడా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఒకటి ఇవాళ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే గత ప్రభుత్వం అంటే ఇవాళ యాక్చువల్గా కేటీఆర్ది బర్త్డే, ఇవాళ కేటీఆర్ బర్త్డే అయితే మొత్తము నేను బర్త్డే చేసుకుంటలేను, ఇవాళ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆ ధర్నాకు మద్దతుగా
నేను దీక్షలో పాల్గొంటున్నా అని వేదిక పైన ఆయన ఫోటోనే, ఆయన పోస్టరే, రోడ్ల పైన ఆయన పోస్టర్లే, మొత్తానికి బర్త్డే లెక్కనే ఈరోజు ధర్నా చౌక్లో ప్రోగ్రాం జరిగిందన్న. అయితే నాకేం గుర్తొచ్చిందంటే, ఇప్పుడు ఆ రోజు 3 ఏళ్ళ సర్వీస్ పెంచింది కదా అన్న, 3 ఏళ్ళ సర్వీస్ పెంచమని మీరు ఏమైనా టీచర్ల యూనియన్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ సంఘాలు ఎవరైనా అడిగినరా అన్న అప్పుడు 3 ఏళ్ళ సర్వీస్ మాకు పెంచమని? ఎవరు అడగలే, ప్రభుత్వమే పెంచింది ఆటోమేటిక్ గా. ఎక్కడ కూడా ప్రాతినిధ్యాలు కూడా చేయలేదు పెంచుమని. ఎక్కడ కూడా ఎక్కడ కూడా ప్రాతినిధ్యాలు చేసినట్లు లేదు. గవర్నమెంటే ఫైనాన్స్ పరిస్థితి బాగలేదు అనేటువంటి ఉద్దేశంతో రిటైర్మెంట్ వాళ్లకు డబ్బులు ఇవ్వవలసి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో 3 ఏళ్ళు పెంచడం జరిగింది. ఇప్పుడు అది ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళే ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నారు 2024 మార్చి నుండి. ఇప్పుడు అది ఒక శాపం లెక్క తయారైంది. అంటే అప్పుడే దివాళీ తీసింది 2021లోనా పెంచింది, 23లోనా మీ సర్వీస్ పెంచింది? 3 ఏళ్ళు పెంచింది 21లో 21లో పెంచింది, అంటే 21కే దివాళీ తీసింది అన్నట్టు. అచ్చా, అప్పుడు ఎవరిని అడగకుండా ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు ఈహెచ్ఎస్ కార్డులు హెల్త్ స్కీమ్లు మాకు ప్రభుత్వం తరపున ఇవ్వమని యూనియన్లు కానీ అసోసియేషన్ కానీ ఉద్యోగులు కానీ ఎవరైనా కోరినరా అన్న? అయితే వాస్తవంగా అన్న ఇది మొదటి నుంచి ఎంప్లాయీస్ కోరుకుంటున్నారు, అంటే ఈహెచ్ఎస్ ఇవ్వాలి అని. కానీ మాకు మొదట్లో మా ఉపాధ్యాయ సంఘాలు కానీ చెప్పినటువంటి విషయం ఏంటంటే, మాక్సిమం 300 నుంచి 500 వరకు కట్ చేసి మన షేరు ప్లస్ గవర్నమెంట్ షేరు అన్నారు. కానీ చివరికి వచ్చేసరికి అది బేసిక్ లో 1.5% అనేది నిర్ణయం చేసిరు. ఎవరు? జేఏసీ నాయకులే. అది అప్పుడు ఉపాధ్యాయులకు ఈ విషయం తెలియదు వాస్తవంగా మొదట్లో. అంటే ఆల్ ఎంప్లాయీస్ కి ఈ విషయం తెలియదు. వాళ్ళే నిర్ణయం చేసుకొని అలా చేయడం జరిగింది. మరి చెప్పకుండానే 3 నెలల నుంచి కటింగ్ అవుతుంది. మరి అది ఇప్పటికి కూడా ఈహెచ్ఎస్ కార్డ్స్ ఒక కొలిక్కి రాలేదు, అవి ఇంప్లిమెంట్ అయితలేవు. మరి ఎవరో ఆయన సంఘ నాయకుడు చెప్తే జైన్ చేసుకుంటున్నారని ఒక గ్రూప్ లో పెడతారు. ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి పరిస్థితులు. అంటే దీంతోని కొంతకాలం వెళ్ళబుచ్చాలి. ఈ పిఆర్సి, డిఏలు, సిపిఎస్ ఇంకా ఇతర డిమాండ్స్ అన్ని కూడా కనుమరుగు అవ్వడానికి లేకపోతే బ్యాక్ పోవడానికి ఈ ఈహెచ్ఎస్ అనేటువంటి ఒక సమస్యను ముందలేసి ఇప్పుడు ఉద్యోగస్తులంతా కూడా అది ప్రింట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది పనిచేస్తుందా లేదా అని ఎవరు చూస్తలేరు. అది ప్రింట్ ఉంటేంది లేకుంటేంది అది ఒక కాగితం లెక్క. అది అంటే అక్కడ 2 రోజులు పనిచేస్తుంది ఆ సైటు, వారం రోజులు పనిచేయదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈహెచ్ఎస్ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ నెల అయితే 3వ నెల ఈహెచ్ఎస్ బేసిక్ లో 1.5% కట్ చేయబట్టి. మరి ఇది కూడా ఒక మిత్రుడు కోర్టులో వేసినట్టు మనం గ్రూప్లలో చూస్తున్నాము. అవును, రాజ్ కుమార్ అని మన మిత్రుడే అడ్వకేట్. ఓకే, మరి అంటే ఇది కూడా నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య పథకం కల్పించాలి. కానీ అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎట్లా అంటారన్న? ఇప్పుడు జీతంలోకి వెళ్ళి 1.5% కట్ చేసుకున్నాక ఇది క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని ఎట్లా అంటారు దీన్ని? ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని ఇప్పుడు అనడానికి వీల్లేదు. ఎందుకంటే 1.5% మనం బేసిక్ లో ఇస్తున్నాం కనుక ఇది క్యాష్లెస్ ట్రీట్మెంట్ కాదు. మరి ఉద్యోగుల షేర్ తోనే నడుస్తుంది ఆ స్కీమ్ కనుక దీన్ని క్యాష్లెస్ అనేటువంటి పదమే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాస్తవంగా నిబంధనలు ఉన్నాయట. మరి ఆ నిబంధనలలో ఉచితంగా కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని ఆ అడ్వకేట్ తన వాదనలో వినిపించాడు కోర్టులో. మరి దాని మీదనే కోర్టు కాలప్ చేసింది. మరి ఏదో ఆగస్టులో 2కో 3కో ఉన్నట్టుంది మళ్ళీ కౌంటరు. మరి ఇదంతా కూడా అంటే ఆ నిబంధనలు తెలియక ఈ జేఏసీ నాయకులకు కూడా ఎవరికి సరైన నిబంధనలు తెలియక మరి తెలిసినా కూడా యాక్షన్ చేసుకుంటూ తెలియనట్లు యాక్షన్ చేసుకుంటూ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నారు. దానివల్ల ప్రాథమిక సభ్యులు, ప్రాథమిక ఉద్యోగస్తులు విపరీతంగా నష్టపోతున్నారు. మరి అంటే మామూలు నష్టం కాదు. ఇప్పటికి 3 నెలల నుంచి కట్ అయింది. మరి హాస్పిటల్కి పోతే ఆ కార్డు ఎవరు చెల్లదు అంటారు. మరి ఏమిటి కాదు అసలు? ఎవరైనా చట్టాలు నిబంధనలు రూపొందించిన తర్వాత కట్ చేయాలి. అలాంటివి లేకుండా ముందే కట్ చేసి దీని మీద కాలయాపన చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్ కు 100% ఇప్పటికే రిటైర్మెంట్ వాళ్ళ బకాయి తర్వాత ఇంకా
పిఆర్సీ డిఏలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వము ఇది ఒక పెద్ద తప్పు చేస్తుంది. మరి దీన్ని ఏ ఉద్దేశంతో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది, దాని ఉద్దేశము తెలియదు, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎవరికి తెలియదు. అటు జేసీ నాయకులకు తెలియదు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యులకు తెలియదు, మరి ప్రాథమిక సభ్యులకు అసలే తెలియదు. ఇది పరిస్థితి, మన ఈహెచ్ఎస్ పరిస్థితి. ఇప్పుడు దీంట్లో స్టాఫ్ కూడా లేదన్న, ఇవాళ లాగిన్ అవుతలేదు, ఇవాళ మళ్ళీ అయిపోయింది. ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంటారు, నాకు ఇక్కడ ఉంది, హెల్త్ ఉంది అంటే దవాఖానా పోతారు, ఇక్కడ లాగిన్ అవుతలేదు, వాళ్ళ పరిస్థితి ఏందని ఇవాళ దవాఖానా పోయిన పరిస్థితి. ఇప్పుడు ఒక్కనాడు పనిచేస్తే వారం రోజులు పనిచేస్తలేదు, అది ఇప్పటికీ ఎవరు తీసుకోలేదు. తీసుకున్న వాళ్ళు 1 to 5-10% కూడా లేరు. ఇంకా తీసుకోవాల్సిన తీసుకున్న తర్వాత కూడా అన్న ఇప్పుడు నేను గ్రూప్లలో చూసింది ఏంటంటే చాలా మంది హాస్పిటల్ కు పోతే అది అలో చేస్తలేరు. మరి అది ఎక్కడ అది అమలవుతున్నట్లు, ఎందుకు కట్ చేసినట్టు, మరి ప్రభుత్వం దీని మీద వెంటనే ఆలోచన చేసి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. తప్పులు చేసుకుంటూ పోతుంది గవర్నమెంట్, ఏ ఒక్కటి కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటలేదు, ఎంప్లాయీస్ ను నిండా ముంచుతుంది ఈ గవర్నమెంట్. ఇప్పుడు ఒక్కరుగా కనీసం ఆపోజిషన్ అన్న అరే ఇంతమంది బాగలేరు మేము చేయబట్టి ఇంతమంది ఆగమయ్యారు అని చెప్పి సచ్చినోని బతికినోని ఆ పానం బాగలేనోని వాళ్ళని పోయి కనీసం పరామర్శించాలి కానీ మాట్లాడలే కదా. ఎవ్వరు పరామర్శిస్తలేరు, మీరు మాత్రమే. మీరే మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వేదిక మీద కూడా మా ఇష్యూను, రిటైర్మెంట్ వాళ్ళ యొక్క ఇష్యూను లేవనెత్తుతున్నారు. దానికోసము మీ వంతు అంటే ఎక్కడ పైనుంచి ఒక మిత్రుడు మీరు గ్రూప్ లో పెట్టారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, తర్వాత హ్యూమన్ రైట్స్, తర్వాత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, అన్ని గవర్నర్, అన్ని లెవెల్స్ లో మీరే ప్రయత్నం చేస్తున్నారు. మరి తక్కిన వాళ్ళు కూడా ఈ రేంజ్ లో చేస్తుంటే ఎప్పుడో వచ్చేటువంటివి ఈ మా రిటైర్మెంట్ వాళ్ళే. ఇప్పటికి కూడా ఒక సమస్య ఏంటంటే అన్న, 24 మార్చి తర్వాత రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు 26,000 27,000 మంది ఉంటారు సుమారుగా, రఫ్గా అటు. కానీ ఎంత మందికి కరెక్ట్ గా వచ్చినాయని ఒక ఇండెక్స్, ఒక లిస్ట్ అనేది ప్రచురిస్తే గవర్నమెంట్ అప్పుడు అర్థమవుతుంది. అసలు అది ఎవరికి తెలియదు, అది అంతా కూడా బ్లాక్ లిస్ట్ లెక్క ఉన్నది. ఎవరికి ఏది వచ్చింది, ఎవరికి అన్ని వచ్చినాయి, ఎవరికి ఏం రాలేదు అనేటువంటి విషయం ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. ఇది అగమ్య గోచరంగా ఉంది ఈ పరిస్థితి. ఇప్పటికీ గ్రూపులలో ఏప్రిల్ 24 వాళ్లకు కూడా లీవ్ ఎన్కాష్మెంట్ రాలేదట. అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. మరి అంటే అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. మరి ఈ 2,000 కోట్లు అనేటువంటిది కూడా ఎవరికి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనేటువంటి క్లారిటీ లేదు. మరి అంతా కూడా అగమ్య గోచరంగా ఉంది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే అన్న, అందరి కూడా ఒక్కొక్కటి కొంతమందికి ఒక 10%కి పూర్తిగా రాలేదు, 90%కి మాత్రం కొంతమందికి జీపీఎఫ్ వచ్చింది, కొంతమందికి లీవ్ ఎన్కాష్మెంట్ వచ్చింది, కొంతమందికి క్యూమిటేషన్ వచ్చింది, కొంతమందికి 2 వచ్చినాయి, కొంతమంది పూర్తి కూడా వచ్చినాయి. అయితే వాళ్ళకు పూర్తి వస్తున్నాయి అన్న. అయితే అక్కడ ఏమైందనంటే సుప్రీంకోర్టు నోటీసు పంపింది, ఏది మన గవర్నమెంట్కు, మీరు ఇలా పైసలు ఇమ్మీడియట్గా చెల్లించాలి అని. అంటే ఇప్పుడు ఆర్ఓ డిఏ కూడా పెండింగ్ అన్నప్పుడు చాలా సీరియస్ ఇష్యూ అంట అన్న. నేను చట్టపరంగా అది ఎట్లా నేను తెలుసుకుంటున్నా, ఇష్యూ చాలా సీరియస్ ఉంటుందంట ఆ నేషనల్ లెవెల్లో. అయితే మేము వాళ్ళ బకాయిలు ఇస్తాము అని 6,000 కోట్లు ఇస్తాం ప్రస్తుతానికని అండర్టేకింగ్ ఇచ్చిండ్రు. అండర్టేకింగ్ ఇవ్వడం వల్ల ప్రతి నెల 2,000 కోట్లు ఇచ్చి వాళ్ళకు ఆ లిస్టు పంపుతుండ్రంట, ఏది సుప్రీంకోర్టుకు, రాష్ట్రపతి గారికి. ఎందుకంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్ కానీ ఇది రాజ్యాంగంతో ఒప్పందం చేసుకున్నటువంటి డబ్బులు ఇవి. కాబట్టి వాళ్ళు హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాబట్టి ఈరోజు వాళ్ళకు ఆ లిస్ట్ ఇచ్చిండ్రు. రేపు వచ్చే నెల కూడా ఇంకొక 2,000 కోట్లు ఇస్తారు. దాని తర్వాత ఇక అసలు మళ్ళీ దుకాణం మొదలవుతుంది. అప్పటిలోకి మీరు కూడా వస్తారు అన్న. చెప్పన్న, నాకు డౌట్, ఇప్పుడు అందరికి మొత్తం వచ్చిన వాళ్ళు ఎంత 10% ఉన్నారు అంటారా మీరు? రానోళ్ళు మొత్తం రానోళ్ళు 10% ఉంటారు. అన్ని వచ్చిన వాళ్ళు ఒక 3,000కి 4,000 మంది ఉంటారు అన్న. అన్ని వచ్చిన వాళ్ళు 3,000 4,000 అంటే మరి రానోళ్ళే చాలా మంది ఉన్నారు కదా. అవును, రానోళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే పురాగా రానోళ్ళు కాదు, సగం 50% వచ్చిన వాళ్ళు. ఒకరికి ఒకటే వచ్చింది, ఒకరికి 2 వచ్చినాయి, ఒకరికి 3 వచ్చినాయి, అట్లా. ఇంకోటి అన్న, ఇప్పుడు ఒక వ్యక్తికి మొత్తం వచ్చినప్పుడే వచ్చినట్లు లెక్క. ఇప్పుడు అన్న వాళ్ళు చెప్తేనే కానీ మనకు తెలిసేది. ఇప్పుడు మన టచ్లు ఉన్నటోళ్ళు చెప్తుండనా, చెప్పినప్పుడు వాళ్ళది మనం వకాల్తా పుచ్చుకుంటున్నాము.
పుచ్చుకుంటున్నప్పుడు అది మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు మొన్న ఒక ఎస్ఐలో ఇద్దరు ఇదిగిన ఎమర్జెన్సీ ఉన్నాయని నేను సెక్రటరియట్ పోయి గట్టి వార్నింగ్ ఇస్తే ఆ రోజు ఇస్తే ఆ సూర్యనారాయణ సార్కు ఎంతో వేసిండ్రు, ఒక ఇన్స్టాల్మెంట్ వేసిండ్రు అమౌంట్. అంటే ఆయన కాలు పెట్టించుకొని జర ఊపిరి పీల్చుకున్నాడు. అట్లా మనకు సుందరక్క ఉన్నది, సుందరక్క నాకు ఎమర్జెన్సీ ఉందంటే పోయి సెక్రటరీగా ప్రెస్ మీట్ పెట్టి గొడవ చేసినాం, అక్కయ్య కొంచెం ఇచ్చింది. అట్లా అంటే మనకు రానోళ్ళు చెప్తే ఇది చెప్తారు, కానీ చాలామంది మొత్తానికి రానోళ్ళు కూడా ఉన్నారన్న. ఇక వాళ్ళు ఇప్పటికి కూడా మరి 2000 కోట్లతో కూడా నాకు తెలిసి 50% కూడా క్లియర్ కాదన్నా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా అన్న. ఇప్పుడు ఇష్యూస్ పెద్దగా ఉన్నాయి. నాకేందంటే మీరు బయటికి పోవడు చేయరిగినట్టు అయింది. ఇక ఒక శ్రీధర్ అన్న ఒకడు ఉన్నాడు, ఇక లోకల్లో చాలా తక్కువ కదా అందుబాటులో ఉండేటోళ్ళు. ఇక మీరు ఆగస్టులో వస్తారు కదా, వచ్చిన తర్వాత గట్టిగా కొట్టాలన్న. జంజీ ఉద్యమం, ఢిల్లీ ఉద్యమం లెక్క మనం పనిచేయాలి. ఢిల్లీ ఉద్యమం లెక్క పనిచేయాలి, ఢిల్లీ ఉద్యమం లెక్క కొట్టాడాలి. మనం ఇవి కాదు, అన్ని ఇష్యూస్ వచ్చే రోజులలో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరఫున కూడా మనమే మాట్లాడాలి. ఇక ఆ జేఏసీలు గీఏసీ రద్దు చేయారు, వాళ్ళకి ఓడీలు దండుగా అన్న కుక్కబెట్టి మేపుతున్నట్టు. అరే వాడు ఒకడు మొన్నొకడు ఫోటోలు వేసుకున్నాడు ఈడ. అదే రోజు మల్లయ్య సార్ చచ్చిపోయాడు, మళ్ళీ 100 రిటైర్డ్ ఎంప్లాయీ చచ్చిపోయాడు. అదే రోజు ఒక బర్త్డే రిటైర్డ్ ఒక యూనియన్ లీడర్ ఫోటోలు వేసుకుని పెద్ద లక్డికా పూల్ కాడ పెద్ద ఫ్లెక్సీలు. ఏది ప్రభుత్వ ఉద్యోగుల ఆరాధ్య దైవం అంట. ఎవరు ఆయన పేరెందుకు అండి, లక్డికా పూల్ కాడ ప్రభుత్వ ఉద్యోగుల ఆరాధ్య దైవం అని లక్డికా పూల్ బస్ స్టాండ్కి ఉంటుంది, ఇప్పుడు కూడా ఉన్నట్టుంది. ఆరాధ్య దైవం అని 24 ఫోటోలు ఆటో. అదే రోజు మళ్ళీ సారి చచ్చిపోయాడు. ఆరాధ్య దైవంగా ఎవరు లేరన్నా, ఇప్పుడు అంతా వాళ్ళు ఇన్నోవా కార్లల్లో డ్రైవర్లను పెట్టుకొని తిరుగుతున్నారు. అట్లా వాళ్ళ ఆరాధ్య దైవాలు ఎట్లయితారు? ఎవరన్నా ఏమన్నా ఆమరణ దీక్ష కూర్చొని లేకపోతే ధర్నాలకు నోటీసులు ఇచ్చి ఏమన్నా డిమాండ్స్ కోసం పనిచేస్తారు ఎవరన్నా? ఎవరు లేరన్నా. అంతా పోతుండ్రు, అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇస్తుండ్రు, ఫోటో దిగుతారు గ్రూప్లలో, ప్రభుత్వం అనుకూలము మనకు అని స్టేట్మెంట్లు ఇస్తారు. ఒక సెల్ఫీ వీడియో చేస్తుండ్రు, అంతే. సెల్ఫీ వీడియో చేస్తుండ్రు, పెడుతుండ్రు, అంతే అంతే. రోజు కోటి పెడుతుర్రు ఇటువంటి. ఆడ పని కాదు, మన కాదు. అదేందన్నా, ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా పోలీసు వాళ్ళతోని అంటే అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ లో పోయిరా వీళ్ళు ఎవరన్నా? అయ్యో అన్న, ఇప్పుడు నాకు 24/7 అన్న. నువ్వు ఎప్పుడైనా రా, ఇంటి కాడ మూల పైన ఒక 4-5 ఉంటారు, ఎనీ టైం రా. మీ రిటైర్డ్ ఉద్యోగాల పుణ్యాన్ని అదొకటి వచ్చింది నాకు. సాగుపోతే సాగుకొస్తారు, దినాలకు పోతే దినాలకు వస్తారు, ఎక్కడి పోతే అక్కడ. గన్మెన్లు కాదు, నా ఫోన్లో అన్ని గ్రూప్లకే డిలీట్ చేసి నా ఫోన్ తీసుకొని మన దవాఖానలో వండబెట్టి ఏవో చేద్దామని చూసారు. టైం కూడా నేను తప్పించుకున్నా, మీ ఆశీర్వాదం వల్ల బయటపడ్డా. కానీ లేకుండా నన్ను అక్కడ ముద్దామని చూసిండ్రు వాళ్ళు. స్ట్రోక్ వచ్చింది, అపోలో హాస్పిటల్లో కేసు పెట్టినా, చాలా సీరియస్ ఉన్నాడు, బీపీ హై అయింది, ఎమర్జెన్సీ కేసు అని సినిమా క్రియేట్ చేసిండ్రు. అపోలో హాస్పిటల్ ఏది మన శంకర్ గౌడ్ చచ్చిపోయిండు చూడు, అదే దవాఖానలో. పాపం నా అదే రోజు నా ప్లేస్ ఇంకొక ఆయన అడ్మిట్ అయ్యండి, ఏకాంబరం అని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. ఆయనకు ఏం లేకుండా బ్లాక్లో ఉన్నాయని చెప్పి పేషెంట్ సాగొట్టిండ్రు. గవర్నమెంట్ ఇప్పుడు ఈ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని చేసేది ఇదే పని కదా. గొర్రెలను అందులో దోలినట్టే అంతే. ఇక మాకు అడిగేటోడు ఉండద్దు అని చెప్పి స్కెచ్ చేసి నాకు అర్థమైపోయింది. నా హెల్త్ నాకు తెలుసుగా అన్న. మా ఊళ్ళో చెప్పి నువ్వు ఇమీడియట్గా ఇక్కడికి వెళ్ళి తీసేసి టీఎక్స్ హాస్పిటల్ తీసుకపోయి చూపెట్టుకుంటే అన్ని నార్మల్ ఉన్నాయి. వాళ్ళు రిపోర్ట్ చూసి నవ్విండ్రు, అపోలో రిపోర్ట్ చూసి. లక్షల బిల్లులు ఎందుకు అవుతున్నాయి అన్న, అందుకే కదా లక్షల బిల్లులు ఎందుకు అవుతున్నాయి. హాస్పిటల్ పోతే కథమే. మళ్ళీ నా బిల్లు మామూలోడు వాడి పరిస్థితి బిల్లులు కట్టలేని పరిస్థితి. వాడు ఉన్న ఇల్లు ఎకరం భూమి ఉంటే అమ్మితే కూడా అది ఏ కోసం సరిపోని పరిస్థితులు బిల్లులు చేస్తారు వాళ్ళు. అంతే కదన్నా. ఇప్పుడు ఏదేమైనా కూడా ఈ జేఏసీ నాయకులు మొత్తము గవర్నమెంట్ కు సరెండర్ అయినరు. దానివల్ల సమస్యలు అన్ని కూడా పెండింగ్ ఉన్నాయి. అంటే వాస్తవంగా ఉద్యోగస్తులంతా కూడా అన్నాగా ఈ కాంగ్రెస్ వస్తే ఏమన్నా పరిష్కారం అయిద్దేమో, కొంత మేరకు
మంచిగా చేస్తుంది అనుకున్నారు. కానీ రిటైర్మెంట్ ఎంప్లాయీసే ఇప్పటికి 300 మంది. అంటే మన లెక్క 100, కానీ వాస్తవంగా అది మనం మొదటి నుంచి 300 దాటిపోయిందన్న. అదే 300 పైన ఉంటారు. 300 క్రాస్ అయిపోయినారు. మనకు తెలిసిన అదే మరి. మన దగ్గర ఉన్న నంబర్ 100. మరి ఇది ఎంత అన్యాయం అన్న, వాళ్ళ డబ్బులు వాళ్ళు చూసుకోకుండా చచ్చిపోయినరు అంటే ఎంత అన్యాయం ఇది. అన్న ఇంకొక ప్రశ్న ఇంతకుముందు నేను మాట్లాడినా. ఇప్పుడు అంటే నేను ఎందుకంటే మొన్న కోదండ రామ్ అదే ఇది ఉందిగా అన్న వీళ్ళ సంఘము ఏది ఉద్యమకారుల గుర్తింపు సంఘములా వాళ్ళకు మన ఇష్యూ ఇచ్చిన అన్నట్టు ఏది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ ఇవంతా అన్న. తెలంగాణ ఏర్పడక ముందు మీ డిఎల్ ఏమైనా బకాయి ఉండేనా? తెలంగాణ ఏర్పడక ముందుకు ఏం లేవన్నా. ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ పోయే నాటికి 3 డిఎల్ పెండింగ్ ఉంది. అది ఉన్నది, అది చెప్పిన. అంటే 2014 కంటే ముందు మీకు డిఎల్ ఏం పెండింగ్ లేవు? ఏం లేవు. ఓకేనా? పిఆర్సీ పెండింగ్ ఉండేనా? పిఆర్సీ కూడా పెండింగ్ లేదు. అంతా ఓకే, అంత టైం టు టైం ఇచ్చిండ్రు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని అప్ టు డేట్ ఉండే. అయినా కానీ మీరు స్వయం పాలన ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. వాస్తవంగా బీఆర్ఎస్ పోయే నాటికి కూడా 3 డిఎల్ పెండింగ్ ఉండే అన్న. ఇప్పుడు 6 అయినాయి. అదే ఆ 3 ఈ 3 6 అంటే 3 కలిపిండి. ఇంకా 3 అయ్యి తీసేసి నేను ఒక్క డిఏ పెండింగ్ లేకుండా చేస్తా, పిఆర్సీ ఇస్తా, తర్వాత సిపిఎస్ తీసేసి ఓపీఎస్ చేస్తా అని ఇన్ని వాగ్దానాలు చేసి మేనిఫెస్టోలో పెట్టి అందరిని మోసం చేసిండు మా గవర్నమెంట్. అంటే వాస్తవంగా మరి అన్నమాట కొంత టైం లోపల నెల 6 నెలల్లో ఇస్తానన్నాడు. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అయినా కూడా దాని దిక్కు కూడా చూడకుండా మరి పిఆర్సీ లేదు, డిఏ లేదు, రిటైర్మెంట్ వాళ్ళ బెనిఫిట్స్ లేవు, వాళ్ళంతా కూడా వస్తుండ్రు. మరి ఇప్పటికన్నా కళ్ళు తెరుస్తలేరు. మీరు ఇంత ఉధృతంగా చేస్తున్నారు. మీడియా తర్వాత ఇది మన సోషల్ మీడియాలలో విపరీతంగా ఈ రిటైర్మెంట్ వాళ్ళ గురించి చెప్తుండ్రు. ఇదంతా కూడా మరి వాళ్ళ దృష్టికి పోతలేదా? పోయినా కూడా మొద్దు నిద్ర పోతుంది గవర్నమెంట్. దాని ఫలితాలు కూడా పని లేపాలే. దాని ఫలితాలు కూడా అనుభవిస్తారు. కాకపోతే కొద్దిగా టైం పడుతుందేమో, కానీ ఇది కరెక్ట్ విధానం కాదు. గతంలో ఏ గవర్నమెంట్ కూడా ఇట్లా చేయలే. ఏదైనా ఉంటే చర్చలు మాట్లాడిర్రు, సంఘ నాయకులను పిలిచిర్రు, మాట్లాడిర్రు. 4 కాకపోతే 2 అయినా చేసి ఇంకో 2 తర్వాతనైనా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ గవర్నమెంట్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఉద్యోగస్తుల పట్ల, రిటైర్మెంట్ ఉద్యోగస్తుల పట్ల. అంతే అన్న. మీకు అప్పుడు ఇన్సూరెన్స్ కట్ చేసుకునేది అన్న? మీకు ఎప్పుడన్నా ఇన్సూరెన్స్ మీకు సర్వీసులు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కట్ చేసుకొని మళ్ళీ మీరు రిటైర్మెంట్ 2 లక్షలు 3 లక్షలు ఇస్తారు కదా, అవి వచ్చినాయి? టిహెచ్జిఎల్ఐ అనేది ఒకటి ఉంటది, జిఐఎస్ అనేది ఉంటది. ఇవి రెండు ఇన్సూరెన్స్ స్కీములు. అవి వచ్చినాయన్న మీ? అవి వచ్చినాయి. ఓకే. అంటే నేను కోర్టులో కాంటెంప్ట్ కోర్టు చేసిన కనుక నాకు వచ్చినాయి. నీకు వచ్చినాయి, తక్కిన వాళ్ళే రాలే. నాతో ఒక 10-15 మంది వచ్చారు, అందరికి వచ్చినాయి దాదాపు. కోర్టు కాంటెంప్ట్ అయితేనే, అది కూడా కోర్టులో కేసు ఆర్డర్ వస్తే ఇస్తలేరు, కాంటెంప్ట్ కోర్టు వేస్తేనే అప్పుడు ఇస్తారు. ఓకే. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఇది సుధాకర్ రెడ్డి గారి అభిప్రాయాలు. ఓవరాల్గా ఈరోజు తెలంగాణలో ఏ విధంగా నడుస్తూ ఉంది, ఏ విధంగా వ్యవహారం నడుస్తూ ఉంది, ఏ విధంగా మొద్దు నిద్ర పోతూ ఉంది, ఈ మొద్దు నిద్ర ఎందుకు కోసం పోతుందో, దేనికోసం పోతుందో, ఎవరి తలపుండ్లు గడగనికి పోతుంది అనేది అర్థమైతలేదు. ఈరోజు ఇస్తామని 6 నెలలలోపే ఇస్తామన్న బకాయిలు ఇయాటి వరకు ఇవ్వకుండా అవి అదే విధంగా. మేడం నమస్కారం మేడం, లైవ్లో తీసుకున్నా మిమ్మల్ని. చెప్పండి. ఇప్పుడే సార్ మాట్లాడిండు, సుధాకర్ రెడ్డి సారు. మేడం గారు ఇప్పుడు ఒక బాగా వైరల్ అవుతుంది, మీరు కూడా చూడొచ్చు. ఈరోజు 6 డిఏలు మన పెండింగ్లు ఉంటున్నాయి. 6 డిఏలు, ఒక పిఆర్సీ పెండింగ్ ఉంది. ఇక రిటైర్డ్ బకాయిలు అయితే ముచ్చటే మర్చిపోయినాము. ఇక మనమంతా హెల్త్ కార్డు విషయంలో మునిగిపోయినామని నడుస్తుంది. అయితే నేను చూసినప్పుడు జర బాధపడ్డా, నిజంగా మనం మర్చిపోతున్నామా ఏంది. మళ్ళీ ఈహెచ్ఎస్ పోర్టల్ కూడా పనిచేస్తలేదు ఇవాళ. జీతాలకి పోర్టల్ కూడా పనిచేస్తలేదు. అసలు ఎందుకు అంటే ఈ ఆలోచన ఎందుకు వస్తుంది మన ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, రిటైర్డ్ ఉద్యోగులకు కానీ, దేనికోసం వస్తుంది ఏందంటే ఏమంటారమ్మా మీరు? ఏం సార్, చనిపోయిన వాళ్ళు గుర్తురాట్లేదు సార్. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కరెక్ట్ గా బయటకు వస్తే ఇప్పుడు చూడండి
ఆడి రాజీనామా ఎలా కోరారు పిల్లలు? అవును ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఇళ్లలో కూడా అంత ఏదోళ్ళే ఉంటారుగా. అవునవును. అలాంటి వాళ్ళు అందరూ వచ్చి సెక్రటేరియట్ దగ్గర కూర్చుంటే అవుదా సార్? ఎందుకు కాదు, బరాబర్ అవుతుంది. ఆ నెట్టినా తోసినా కూడా అక్కడే వాడి గొంతు పట్టుకొని కూర్చోవాలి, పోలీసు వాడి గొంతు పట్టుకొని. మరి ఎట్టగలాగా వాళ్ళు తింటున్నారు ఉంటున్నారని అనుకుంటున్నాడు రేవంత్. అందుకని మా ఒక్క అసలు చూడటం లేదు. మిమ్మల్ని కూడా సామాజిక వ్యవస్థలను కూడా ఆడ లెక్క చేయట్లే. ఎంతసేపు వీళ్ళొక్కళ్ళ ఇద్దరే కదా వీళ్ళ గురించి మోసుకునేది అనేసి. ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొవాలి సార్ ధర్నాలో. అది అది అంతకంటే ఏమీ లేదు. ఈసారి కుటుంబాలతో సహా రోడ్డు ఎక్కాలి. రోడ్ ఎక్కాలి. ఇప్పుడు భర్తలు చచ్చిపోయినారు, వాళ్ళు కూడా రావాలి, భార్యలు కూడా. ఇప్పుడు వాళ్ళు కూడా మా ఏజే కదా సార్ మరి. అవును మరి వాళ్ళు కూడా రావాలి. ఇప్పుడు మేము రాలేదా, వాళ్ళు కావాలి. ఎవరో చేస్తున్నారులే, మనకు ఒక్కళ్ళు పోరాడుతున్నారు. మీ సార్ను తీసుకొని వచ్చింది సార్, మీ సార్ను తీసుకొని వచ్చింది కదా అప్పుడు. అవును సార్, మరి చేస్తాము. ఇప్పుడు మళ్ళీ కొంచెం పనిలో ఉన్నా నేను, అందుకని రావట్లేదు. మళ్ళీ వస్తా బయటికి. తప్పకుండా తప్పకుండా మళ్ళీ కర్మకాండ చేస్తా సార్. ఈకుబేర్కి ఊరేస్తాను, ఈకుబేర్కి ఊరేస్తాను. ఖచ్చితంగా వాడికి చిటి పేర్చి అంటిస్తా. ఎవడేం చేసినా కూడా తెలిసేది లేదు. ఆ పెట్టినాడిని ఉరేయండి అని కార్లకి అంటిస్తా నేను. నేను అప్పుడు కూడా అదే తీసుకొచ్చా కానీ కార్లకి వేసి తిరగలేదు. నా ప్రజెంట్ ఇది కదా సార్, కొంచెం బాగాలేదు కదా మా ఫ్రెండ్ కి. అవునవునవును, దాని గురించి. ఓకే ఓకే మేడం. అదే సార్. సరే మేడం, థ్యాంక్ యూ సార్. ఇవాళ నా బర్త్డే డబ్బులన్నీ వచ్చేలాగా తిన్నాలేనా బ్లెస్ చేయండి సార్ నన్ను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీ బర్త్డే నేను చెప్పలేకపోయాను. 19th మీ బర్త్డే కదా. అవునవునవును. సారీ సార్, మర్చిపోయాను. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా, రైట్. సరే, ఏదేమన్నప్పటికీ మన రిటైర్డ్ ఉద్యోగి సుందరి గారు ఎప్పుడు ప్రతి కార్యక్రమంలో కూడా ముందు వరుస నిలబడతారు. ఆమె అసలు ఈ కుబేర్ వల్లనే మనం నష్టపోయినాం, ఈ కుబేర్ అనేది తీసుకొని వచ్చి వాయు వరుస లేకుండా పైసలు కేసీఆర్ రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి పడితే వాళ్ళ బిల్లులు ఇచ్చి ఈరోజు పైసలు మొత్తం ఆగం చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 3 సంవత్సరాలు మరి సర్వీస్ బెంచ్ ఈ విధంగా చేసిందని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండ్రు. మరొకసారి సుందరి గారికి, మేడం గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ, మరి ఈరోజు ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కింద మెసేజ్ పెట్టిండ్రు. ఇందాక నాకు ఫోన్ వచ్చింది. మరి ఆయనకు 4 నెలల జీతం ఇవ్వాలి, వాళ్ళ భార్య హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఈరోజు వాళ్ళ పైసలు వాళ్ళకి ఏమన్నా ఫోన్ చేస్తే కథలు చెప్పిండు. కథలు చెప్తే జర గట్టిగా చేసినా ఇస్తా అని చెప్పిండు. అంటే ఈ విధంగా ఇప్పుడు మనకు నా నంబర్ వాళ్ళ దగ్గర ఉండి నేను ఫోన్ చేసి మాట్లాడినా, డబ్బులు ఏమన్నా సరే వాళ్ళు ఇస్తాను. నంబర్ లేకుండా ఈరోజు అడగలేకుండా నిజంగా అవసరం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? ఈరోజు దాదాపు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు ఇంకా ఈ మధ్యలో ఏజెన్సీ వ్యవస్థ ఎందుకు పెట్టుకున్నారు? ఏజెన్సీలో బిల్లులు ఎత్తుకున్నారు, వాళ్ళేమో జీతాలు ఇస్తారు. ఎట్లా బతుకుతారు వీళ్ళు? వీళ్ళు ఇంట్లో ఎట్లా గిన్నెలు చేస్తుంది? వాళ్ళు ఇట్లా ఎట్లా చేయగలుగుతారు? వారు ఎట్లా వాళ్ళ పిల్లలను పోషించుకుంటారు? వాళ్ళ ఇంట్లో పిల్లల ఆరోగ్యం బాగాలేదో, స్కూల్లో ఫీజులు కట్టడో ఏదో ఒకటి, అవి ఏ విధంగా వాళ్ళు ఈరోజు ఆ కుటుంబ పోషణ ముందుకు పోతే పిల్లల్ని ఏ విధంగా వాళ్ళు కాపాడుకోగలుగుతారు, ఏ విధంగా వాళ్ళని దాస్తారు అనే ఆలోచన ఈరోజు ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? ఈ ఏజెన్సీ వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి ఏం లాభం ఉంది? ఎవరు ఎన్ని కంపెనీలు బినామీలుగా పెట్టుకున్నారు? ఎవరెవరు ఈరోజు వాళ్ళ బినామీలుగా ఉన్నారని చెప్పి ఇంకా వాళ్ళు ఇది కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ ముందు వరుసలో మళ్ళొకరు ఉన్నవాళ్ళు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. అవుట్సోర్సింగ్ జీతాలు కూడా నేను మొన్న అమరవీళ్ళ వీళ్ళ గుర్తింపు సంఘానికి నేను ఇచ్చిన. ఈ అవుట్సోర్సింగ్ ఎందుకు వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు? వాళ్ళ జీతాలు ఇచ్చేది ఎంత? 16,000, 17,000, అది 3 నెలలకు, 4 నెలలకు, 5 నెలలకు. ఆ ఏజెన్సీలు రెన్యువల్ కావాలి. ఆ ఏజెన్సీలకి సగం వాళ్ళు ఈఎస్ఐ, పిఎఫ్ కడతారు, ఏది కట్టారు వాళ్ళు. మళ్ళీ జిఎస్టీ కట్టింగ్ వీళ్ళ జీతాలకి వెళ్ళి ఎట్లా బతుకుతారు వీళ్ళు? ఎట్లా వీళ్ళు బతకాలనుకుంటారా, సావాలనుకుంటున్నారా? ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఆలోచిస్తలేరు?
ఈరోజు పార్ట్ టైం లెక్చరర్లు, పార్ట్ టైం టీచర్లు, గెస్ట్ లెక్చరర్లు, గెస్ట్ టీచర్లు, వాళ్ళు చదివిన ఏమో ఆ డబల్ ఎంఏలు, డబల్ ఎండీలు, బీఈడీలు, ఎంఈడీలు, వాళ్ళ జీతానికి వాళ్ళ చదువుకు అసలు పొంతనే లేదు ఈరోజు. జీతానికి దానికి పొంతనే లేకుండా ఈరోజు ఉన్నది. ఏ విధంగా చేస్తారు ఈరోజు? కాబట్టి ఈరోజు ఖాళీలపైన ఇవన్నిటిపైన ఉన్నది. ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమం రాకముందు నేను మళ్ళా హెచ్చరిస్తున్నా. మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని దారి మళ్లింపు చర్యలు పాల్పడ్డా, మీ సిండికేటు, నువ్వు దారి మళ్లించిన నీ సిండికేటు, నీ బీఆర్ఎస్, బీజేపీ, నీ ఎమ్మెల్సీలు, నీ కాంగ్రెస్, మీరు అందరి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏం నడుస్తుందో మీ తమాషా అందరు కూడా చూస్తుండ్రు. అది అక్కడ దాకా రాకుండా ఈరోజు వీళ్ళందరూ కూడా అందరిని ఒక తాటి మీదకి వచ్చిన ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం. ఈరోజు వాళ్ళందరూ ఒక తాటి మీదకి అయితే వచ్చిండ్రు. వాళ్ళందరూ ఒకసారి ఏకమై రేపు రోడ్డు మీద పడ్డారంటే వేరే తిరుగుంటుంది. అందరు ఏకమై ఒక తిరుగుంటే వేరే తిరుగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలా నిరుద్యోగులు కూడా కలుస్తారు. నేను అన్ని సెక్షన్లకు కాంటాక్ట్లో ఉన్నా. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా మీకే, అన్ని సెక్షన్లకు ప్రతి సెక్షన్కు నేను కాంటాక్ట్లో ఉన్నా. వాళ్ళందరూ నువ్వు నన్ను ఎన్ని నంబర్లు వీకినా ఎన్ని చేసినా కానీ అది వల్ల ఎట్లా కాంటాక్ట్లు కావాలో అట్లా కాంటాక్ట్లోకి వచ్చిండ్రు. అందరు కాంటాక్ట్లు ఉన్నారు. నువ్వు ఏం తొందరపడకు, నా ఫోన్లోకి వెళ్ళి నంబర్లు అన్నీ పీకేసినా నేను విర్రవీగే అవసరం లేదు. అర్థమైందా? ఈరోజు ఈ అన్ని ఇష్యూస్ కూడా ఈజీగా సాల్వ్ అయిపోయాయి. నీకు ఫ్యూచర్ సిటీ పైన ఎంత ఇంట్రెస్ట్ ఉందో, ఇంకా 18 గంటలు పనిచేసినా అని చెప్తాడు ఈ మునగాడు. 18 గంటలు ఏం చేస్తాను? దోశలు వేసుకుంటా, పూరీలు చేసుకుంటా, ఇడ్లీ చేసుకుంటా, అవి ఉండవు. ప్రజా సమస్యలు ఏమైనా పట్టించుకుంటున్నావా? ప్రజలు ఏమైనా 1-to-1 కలుస్తున్నావా? వాళ్ళ కష్టబాధలు ఏమైనా వింటున్నావా? ప్రభుత్వ ఆసుపత్రులు ఏమి వెళ్ళిపోయి ఏదైనా గాంధాకరం పోయి దవాఖానలో ఎట్లా నడుస్తుంది, ఏం వసతులు ఉన్నాయి, ఏం లేవని ఎప్పుడైనా పోయి చూసినావా? ఉస్మానియా దవాఖానకి ఎప్పుడైనా చూసి ఎప్పుడైనా ఆ పరిస్థితి ఎట్లున్నాయి ఏమనే రోజున వాకప్ చేసినావా? ఏమైనా కూలగొట్టాలి, కట్టాలి, పైసల కోసం. RRR రోడ్డు, నీ వ్యాపకం అంతా RRR రోడ్డు, రేడియల్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన, మూసీ కోసం పైసలు. అర్థమైందా? దీనికోసం ఈ నిర్మలకు పోయిన కేసీఆర్ కాళేశ్వరం, మిషన్ భగీరథ, మన ఏది మన సెక్రటరీ కూలగొట్టి కడతా అన్నీ ఎందుకు? ఇంత కమిషన్లు వస్తాయి కాబట్టి. నిర్మాణ కన్స్ట్రక్షన్స్లో కమిషన్స్ వస్తాయి. అర్థమైందా? ఈరోజు ల్యాండ్ ఎక్వేషన్లో కమిషన్లు వస్తాయి. పేద రైతుల భూములు గుంజుకోవడంలో కమిషన్లు వస్తాయి, పైసలు వస్తాయి. కాబట్టి మీ వ్యాపకం అంతా వాటి చుట్టే తిరుగుతాయి. ఈరోజు రేవంత్ రెడ్డి వ్యాపకం అంతా వాటి చుట్టే. 18 గంటల పని అంతా వాటి గురించే. ఈరోజు తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ దోపిడీగా గురవుతున్న వర్గాల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, ఉద్యోగుల గురించి కానీ, రిటైర్డ్ ఉద్యోగుల గురించి కానీ, అవుట్సోర్సింగ్ ఆశా వర్గాల దగ్గర పోయిన మళ్ళీ మునగాళ్ళు పోయి మీ జీతాలు పెంచుతాం, మీ బతుకు బాగు చేస్తాం అని చెప్పి ఈరోజు ఇన్ని సెక్షన్లను ఆగం చేసి, ఇన్ని సెక్షన్లను మోసగించి ఈరోజు మీరు మీ స్వార్థం కోసం ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో వాడుకొని వాళ్ళందరినీ ఇన్ని సెక్షన్ల మీద ఆగం చేసి ఏం చెప్పండి, ఏం సాధించింది ఈరోజు? నేను ఈ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయమని మర్యాదగా చెప్తున్నా. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఇది టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. ఇది పిల్లలు మాట్లాడుతుండ్రు, మోడీని అంటున్నారు కావచ్చు. ప్రతిదీ నిన్ను కూడా వేసుకో మిస్టర్ రేవంత్ రెడ్డి, ప్రతిదీ నిన్ను కూడా వేసుకో. మొన్నటి దినాన బంధాన్ని ఇస్తారు, ఈయన కొడంగల్ పారిపోతాడు. ఎవరు? మిస్టర్ రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్కనేమో ఇటు పారిపోతాడు, ఎటు మన వరంగల్ పారిపోతాడు. అంటే హైదరాబాద్లో వాళ్ళు నరేంద్ర మోడీ కళ్ళలో పడద్దని. ఎందుకంటే ఇద్దరు స్కామర్లు కదా. ఇక్కడ పిసిసి అధ్యక్షుడు దామోదర నరసింహ గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళేమో ఇక్కడ పాల్గొంటారు. వీళ్ళేమో పారిపోతారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పారిపోతారు. హైదరాబాద్ రాజధానిలో అందుబాటులో ఉండరు. మండల హెడ్ క్వార్టర్లలో చేస్తారు వీళ్ళు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మండల హెడ్ క్వార్టర్లలో పోయి కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు. రాజధాని వదిలేసి తప్పించుకునే పోయి ఎందుకు? ఈ సిండికేట్ నిర్ణయం వాళ్ళ కళ్ళలో వాడద్దు, మన దోపిడీ కళ్ళలో వాడద్దు అని అనుకుంటారు. మీరందరూ ఒకటి ఇవాళ నరేంద్ర మోడీ గారిని కేంద్ర మంత్రి అనేది ప్రతి మాట మీకు కూడా దక్కుతుంది, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ కూడా ఆ తరహా ఉద్యమం పక్కా వస్తుంది, మీరు రాసుకోండి. ఈరోజు ఆపోజిషన్ మేము అంతొకటే ఉన్నాము, మమ్మల్ని ఎవరేం చేసేది లేవరు, ఎవరు మమ్మల్ని పీకేదేం లేదనుకుంటుండొచ్చు. మీ అందరు కూడా రౌండప్ చేసి పెట్టినరు తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు. మీ అందరు కూడా సమయం త్వరలో ఉంటుంది, మీ అందరు కూడా ఇదవుతుంది. కాబట్టి నేను మరొకసారి చివరిగా మీ అందరికి గుర్తు చేసేది ఏంటంటే, ఎవ్వరూ నిరాశ నిస్పృహ పోయే అవసరం లే. ప్రతి అంశం మీద కొట్లాడతాం, ప్రతి ఇష్యూ పైన కొట్లాడతాం. మీకు ఎప్పుడు నిరాశ నిస్పృహతో ఎప్పుడు అనిపించినా, మీకు ఎప్పుడన్నా మా పని అవుతలే అనిపించినా,
నాకు ఫోన్ చేయండి 9866323813 నంబర్ ఫోన్ చేయండి. నేను ఫోన్ లేపకుండా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేకుంటే మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా మనం కొట్లాడదాం. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మీకు ఎవరైనా ఏజెన్సీ జీతాలు ఇవ్వకుండా నాకు ఫోన్ చేయండి. ఎవరైనా జీతాలు ఇస్తలేడు ఏజెన్సీ వాడి ఏజెన్సీ వాడి నంబర్ నాకు ఇవ్వండి, వాడు ఎవడో చేయండి. ఏజెన్సీ రద్దు అయ్యే ద్వారా కూడా మన ఫైట్ పక్కా మనం నడిపిద్దాం. అర్థమైందా? లక్ష్మణ్ చాలా బాలకృష్ణ కానీ లక్ష్మణ్ కానీ శ్రీధర్ కానీ అవుట్ సోర్సింగ్ అసోసియేషన్ చాలా బాగా పనిచేస్తున్నారు. అన్ని ఇష్యూస్ వాళ్ళు రాకపోవు, కొన్ని పోనీ కూడా ఇది. అంతేకాకుండా సెక్రటరియట్లో ఇటీవల ఒక సోదరుని కూడా తీసేసారు, ఐటీ డిపార్ట్మెంట్ డ్రైవర్ను. కాబట్టి వాళ్ళని కూడా తీసుకున్నట్టుగా అక్రమంగా ఎవరైనా తీసి వాళ్ళ నౌకర్లు అమ్ముకుంటుండ్రు అవి. కాబట్టి ప్రతి దానిపైన ఇష్యూ పైన మనం స్పందిద్దాం, మనం పోరాడడం. వచ్చే రోజుల్లో ఒక పెద్ద ఉద్యమం చేద్దాం. దానికోసం నేను ప్లాట్ఫారం కూడా రెడీ చేస్తున్నా. దయచేసి మీరు అందరు సహకారాలు కూడా అవసరం. నిజమైన తెలంగాణ, నిజమైన బతుకు తెలంగాణ, నిజంగా ఈ తెలంగాణ దేనికోసం తెచ్చుకుంటారో ఆ బతుకుని నిర్మించుకునే ప్రయత్నం మనం అందరూ చేద్దాం. దయచేసి బక్క జెడ్సన్ ఫ్యాక్ట్స్ను బీజేఎఫ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ కాని వారికి మీరు ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబాలందరూ కూడా సబ్స్క్రైబ్ కాండి. ఈసారి మన ఉద్యమంలో రిటైర్ అయిన ఉద్యోగుల మీకు పైసలు వచ్చిన కుటుంబాలతో సహా మనం ఉద్యమంలో పాల్గొనాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. చిన్నో ఆగు.